కోరుకోరు. నాకు చావు రావాలని చెప్పి ముసలి వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎవరు కోరుకోరు. కానీ గ్రంథం మనకు సెలవిస్తుంది, ఒక అతను ఉన్నాడు, ఆయన మాత్రం చావునే కోరుకుంటున్నాడు. ఎవరయ్యా ఆయన అంటే మనకు బైబిల్లో కనిపిస్తున్న పౌలు గారు. ఎవరండి? ఆయన ఏమంటాడంటే తన బ్రతుకులో, తన జీవన విధానంలో, నేను బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం, నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటున్నాడు ఆయన. నిజంగా చావైతే లాభమా? బైబిల్ మనం ఇప్పుడు చదువుతున్నప్పుడు ఇది బాగా ఆలోచించలేం, కానీ ఆలోచిస్తున్నప్పుడు పిల్లగా చాలా అర్థవంతమైన ఆలోచన అది. చావైతే లాభమా? పని చేస్తే లాభం బానే ఉంది, ఇల్లు కొనుక్కుంటే లాభం ఉండడానికి కదా, పొలం కొనుక్కుంటే లాభం, కారు కొనుక్కుంటే లాభం తిరగడానికి, ఫోన్ కొనుక్కుంటే లాభం దాంతో మాట్లాడడానికి, మంచి వస్త్రాలు కొనుక్కుంటే లాభం వేసుకొని తిరగడానికి. ఏదైనా లాభాలు ఉన్నాయి, కానీ భూమి మీద సావు మాత్రం లాభం అనేది ఎక్కడ నేను వినలేదు. ఎప్పుడు మీరే విన్నారేమో, ఏమన్నా విన్నారా కదా? ఎవరు నీ కూడా ఎప్పుడు వినలేదు. నేను ఫస్ట్ టైం చదువుతున్న బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అదే అనిపించింది, చావైతే లాభం ఏంటి?